वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని నాకు చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఇప్పుడు మనము 17వ నామం చెప్పుకుందాము। వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక। వదనస్మర, వదనం అంటే ముఖం, స్మర అంటే ఆకర్షణ, మన్మధుడికి ఉన్న ఇంకొక పేరు। మాంగళ్య అంటే శుభప్రదమైనది। గృహతోరణ, గృహతోరణ ఇంటికి కట్టే తోరణాలు। చిల్లిక అంటే చీలిపోయి ఉన్నది। ఇప్పుడు మన ఇంటి తోరణాలు, మన ఇంటికి కట్టుకునే తోరణాలు ఉన్నాయి కదా, అది అమ్మవారి మొహంలో దేనితో సూచిస్తున్నారు? కనుబొమ్మలతో సూచిస్తున్నారు। సో ఏంటి వాళ్ళిద్దరికి ఏంటి? ఇప్పుడు మనం గృహానికి తోరణాలు కట్టుకుంటాం కదా, అవి ఎలా ఉంటాయి? గృహాన్ని ఒక శుభం జరుగుతోంది అక్కడ అనేదానికి సూచకం అన్నమాట। అందంగా ఉంటాయి, శుభకరమైన। అలాగే అమ్మవారి మొహానికి, ఆ ఇంటికి కట్టిన తోరణాల్లాగా అమ్మవారి కనుబొమ్మలంట చాలా ఆకర్షణీయంగా, చాలా శుభప్రదంగా, శోభాయమానంగా ఉన్నాయంట। ఇప్పుడు మన ఇంటికి కట్టిన తోరణాలు ఎలా అమ్మా? కాలంతో పాటు వాడిపోతాయా? వాడిపోతాయి। అమ్మవారి తోరణం నిత్యం, నూతనం। నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడు ఇంకో యాడ్జెక్ట్ ఒకేలా ఉండేది। సో అమ్మవారి తోరణం, అమ్మవారి కనుబొమ్మలు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయన్నమాట। ఇప్పుడు ఇంకో కొంచెం లోపల దిగుతాం। ఇప్పుడు ఏమైంది అంటే, మన్మధుడు ఉన్నాడు కదా, స్మర అంటే మన్మధుడికి కూడా ఇంకొక పేరు అన్నమాట। ఇప్పుడు మన్మధుడు ఏమయ్యాడు? భస్మం అయ్యాడు, శివాగ్నికి భస్మమయ్యాడు అన్నమాట। అప్పుడు ఏం చేశాడు అంటే, ఆయనకి ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలి? శుభప్రదమైన ఇంట్లో ఉంటే ఆయనకి కూడా శుభమే జరుగుతుంది కదా। ఆయన ఎవరు? మన కోరికలన్నీ ముందు ఆయనతోనే మొదలవుతాయి। మన్మధుడు అంటేనే కామం, కోరిక, అది ఎలాంటి కోరికైనా। అలాంటి శుభప్రదమైన అమ్మవారి మొహంలో కనుబొమ్మల దగ్గర ఉంటే ఆయన ఎంత శుభ సూచకం మనందరికీ? అంతకన్నా ఇంకా వేరే ప్లేస్ ఉంటుందా ఉండడానికి? సో మన్మధుడు కూడా అమ్మవారి కనుబొమ్మల దగ్గర ఆ ఇంటినే ఎంచుకున్నాడు అన్నమాట। కాబట్టి ఇక్కడ స్మర అంటే ఆకర్షణీయం, అంటే అమ్మవారిని మీరు ఏ కోరిక కోరుకున్నా అది శుభప్రదమైనదిగా ఉంటుందన్నమాట। అది లేదనుకోండి, మీకు అవసరం లేదనుకోండి, మీకు ఇవ్వకపోవచ్చు। అప్పుడేమొస్తుంది? మనకి కోపం వస్తుంది। కానీ అమ్మ దానికి ఇది ఇచ్చి, ఇది ఇస్తేనే వీడికి ఎక్కువ నష్టం అన్నప్పుడు దాన్ని పక్కకి తీసేస్తుంది। అది కూడా మనం గమనించాలి। మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది అనుకోండి, అది శుభప్రదమైతే నెరవేరబడుతుంది, అది ఇంకొక అర్థం। ఇది ఎలా ఉంటుందంటే, మరి మన్మధుడిని అమ్మ తన ముఖంలో పెట్టేసుకుంది కదా, మరి మన్మధుడిని అప్పుడు శివుడు ఎందుకు భస్మం చేసినట్టు? అయ్యవారేమో భస్మం చేశాడు, అమ్మవారేమో మొహంలో పెట్టుకుంది, అది ఎట్లా? సో అప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, దీనికి ఏంటి? సమయం, సందర్భం ఉండాలి ఏదైనా। అలా అనగానే నాకు ఒక సామెత గుర్తొచ్చింది, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదా విరామ వినురవేవా। అక్కడ కూడా మన్మధుడు ఏం చేశాడు? అనువుగాని చోట ఆయన ప్రతాపం చూపించాడు, అధికమయ్యాడు। అలాగే అది జరిగింది, అది మనం అలా అన్వయించుకోవచ్చు। ఇప్పుడు ఇంకో నామంకి వచ్చేద్దాం। వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభ లోచన। వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభ లోచన। వక్త్ర అంటే
మళ్ళీ ముఖారవిందం. లక్ష్మి, లక్ష్మి ఎప్పుడు కూడా సంపద, శుభప్రదం కూడా తీసుకుందాం, ఇక్కడ శుభప్రదం లాగానే తీసుకుందాం. పరివాహ అంటే ప్రవహించేది, ప్రవహించేది అంటే ఏది ఇక్కడ? నది తీసుకుందామా? నది తీసుకుందామా? నది. చలన్ అంటే కదిలేది, చలనం కదిలేది. అరుణాచలం అచలం, కదలనిది అచలం, కదిలేది చలం, చలనం. మీనా, మీనా అంటే చేప. ఆభ అంటే ప్రకాశం. లోచన అంటే దేని గురించి చెప్తున్నాం ఇప్పుడు మనం? కళ్ళ గురించి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? కనుబొమ్మలు అయిపోయింది, అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయంటే, ఒక నదీ ప్రవాహంలో చేపలైతే ఎలా కదులుతూ ఉంటాయో, అమ్మవారి కూడా కాంతి ప్రవాహంలో అమ్మవారి కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయంట. ఎందుకు? ఆమె సృష్టిరాయిని, సృష్టి స్థితి లయ అంతా కూడా అమ్మ దగ్గరే ఉంది కాబట్టి కదులుతూ ఉంటుంది, కదలిక అన్ని గమనిస్తూ ఉంటుంది అన్నమాట. అందులో ఇప్పుడు మత్స్యావతారం ఐడియా ఉందా? మత్స్యావతారం విష్ణువు మొదటి అవతారం, అక్కడ కూడా వేదాలు దొంగలించబడతాయి. అప్పుడు ఆ మత్స్యావతారంలోనే మళ్ళీ సృష్టి జరగాలి, ఆ సృష్టికి సంకేతం. సో కళ్ళు సృష్టికి సంకేతం. కామాక్షి అంటే అమ్మ ఎక్కడైతే సంకల్పంలో, సంకల్పం నుంచి ముందు వచ్చింది, సో సంకల్పం నుంచి వచ్చిన. మీనాక్షి అంటే ఇక పూర్తిగా సృష్టి జరగబడింది అన్నమాట. సో అమ్మవారి మీనాక్షి రూపం దాన్ని సూచిస్తుంది. నది ఎలా అమ్మ? నది నిత్యంగా ఉంటుందా? ఎప్పుడు? నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది. ఒకేలా ఉంటుందా? అప్పుడప్పుడు దానిలో కొంచెం బుడద ఏమైనా రావచ్చు. స్వచ్ఛంగా ఉంటుంది ఎందుకంటే ప్రవహిస్తుంది కాబట్టి. అమ్మది నిత్య నూతనం, కాంతిమయం. సో అమ్మవారివి ఆభ ప్రకాశమయం, నదికి ఆ ప్రకాశం అనేది లేదనమాట. ఇక్కడ అన్నీ కూడా మనం ఏం చెప్తాము? అమ్మవారిని ఈ భూమి మీద ఉన్న, బ్రహ్మాండం మీద ఉన్న అత్యంత దేనికైతే దగ్గరలో అన్ని క్వాలిటీస్ తగ్గట్టున్నాయో దాన్ని పోలుస్తాం, కానీ అమ్మవారు దానికన్నా ఎక్కువ అనే చూస్తాం. ఎందుకంటే మనం చక్షులతో చూస్తాం, మనకి అర్థమయ్యేటట్టే ఉండాలి అమ్మవారు. ఫస్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఆ తర్వాత అమ్మ దీనికన్నా ఎక్కువ అని చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏదైనా చూస్తే ముందు ఏం చూస్తారు? మీకు నార్మల్ బంగారం ఏంటో తెలిస్తే కదా అది కల్తీ అయిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే, మీరు ముందు ఏదైతే చూడగలరో, మీకు చెప్పగానే అర్థమవుతుందో ఫస్ట్ దాన్నే చెప్తారు, ఆ తర్వాత లేదు అమ్మ దీనికన్నా ఎక్కువ పైన అని చెప్తారనమాట. రాయి వేస్తే ఏమవుతుంది? ఫస్ట్ బిందువు అంటే ఫస్ట్ డాట్ పడుతుంది, ఆ తర్వాత అది మీరు ఎంత బలంగా వేశారనే దాన్ని బట్టి తరంగాలు వస్తాయి. అలాగే అయ్యవారు ఏకం అనేకం కావాలనేది ఎంత బలంగా ఉందంటే అందులోనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కలిసిపోయాయి ఒకేసారి. అది ఎంత బలంగా ఉంటే మీకు సృష్టి అంత జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి అనుకుందాం, కామేశ్వరుని కోరిక నేను ఏకం అనేకం కావాలని ఎంత ఎక్కువ అయి ఉండొచ్చు? ఇన్ని బ్రహ్మాండాలు ఇన్ని సృష్టించబడ్డాయి. సో ఇది దానికి ఇంకో మీనం, ఎందుకంటే సృష్టికి రూపం చూస్తుంది అమ్మ, స్థితికారిని. ఇప్పుడు చేపతో ఎందుకు పోల్చారో చెప్తాం. చేప గుణం తెలుసా? చేప ఏం చేస్తుంది? చేపకి సంపర్కం అవసరం లేదు పిల్లల కోసం. శివశక్తి కూడా అంతే, దానికి సంకేతం. ఇంకా ఏం చేస్తుంది చేప? పిల్లల్ని తెలుసా కళ్ళతోనే పోషిస్తుంది. మనం వండాలి, పెట్టాలి, వాళ్ళకి అవసరం లేదు. అది అవతల వైపు ఉన్న ఇది యువతల చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. అందుకే అమ్మవారిని కూడా ఏం చేస్తాం మనం? అమ్మవారికి మనం ఏం పెడతాం? అమ్మవారు తినింది, అది తిన్నది నువ్వు పెట్టావులే, ఇదే కదా మనకి ఎక్కువ చూసేది. అమ్మవారు ఏంటంటే అమ్మవారు దృష్టితోని, ఆ దృష్టితోనే తింటుంది దాన్ని. అంటే అమ్మవారిది పడింది అంటే అది ఇంకా ఎలా మొత్తం లేకుండా అంటే ప్యూరెస్ట్ ఫామ్లో అయిపోతుంది. అది మనం కొంచెం తీసుకున్నా మనం దానికి దగ్గరలో ఉంటాము అనే దానికి అమ్మవారికి మనం అమ్మవారి ముందు ఏదైనా కానీ నైవేద్యం సమర్పించుకునేది దీనికోసం. ఎందుకంటే ఈ మీనం లక్షణం అమ్మవారికి ఉంటుంది దృష్టిలో. ఇప్పుడు మీనం ఏం చేస్తుంది తెలుసా? తల్లి చేప పిల్ల చేపని తినగలదు, ఎంతలాగా ఇంత బుడగ పుట్టిస్తుంది. ఎప్పుడైనా చేప వీడియో చూడండి, టపా 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 తీస్తుంది నోట్లోంచి, పడుతూ ఉంటాయి, తినగలదు కూడా. అలాగే అమ్మ సంహారిణి కూడా. చిన్నపాటి లయం అంటే నిద్ర, పెద్దపాటిది అంటే ఇంకా సంహారం అయిపోతుందంట, అంతా లోపల తీసుకుంటుంది. అమ్మవారికి ఈ మీనం లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే మీనాక్షి. మీనాక్షి ఎక్కడుంది? మధుర మీనాక్షి. అక్కడ అమ్మవారు నిద్రపోద్దు తెలుసా? అక్కడంట
24 గంటలు నడుస్తూనే ఉంటుంది. అక్కడ అమ్మవారు మాతంగి రూపంలో కూడా ఉంటారని మనం చెప్పుకున్నాం పోయినసారి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నవచంపక, నవ అంటే ఇక్కడ కొత్తది, అప్పుడే వికసించిన. చంపక అంటే సంపెంగ పువ్వు. ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి గూగుల్లో సంపెంగ పువ్వు ఎలా ఉంటుందని కొట్టండి. పుష్పాభ అంటే ఇక్కడ ఏ పుష్పం గురించి చెప్తున్నాం? సంపెంగ గురించి చెప్తున్నాం. ఆభ అంటే మళ్ళీ కాంతి. నాసాదండ అంటే మనం ముక్కు గురించి మాట్లాడుకుంటున్నాం, ముక్కు దూలం గురించి. విరాజిత అంటే ప్రకాశిస్తుంది. ఇప్పుడు అమ్మవారి నాసాదండం ఎలా ఉందంట? సంపెంగ పువ్వులా ఉందంట. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు. మళ్ళీ సంపెంగ పువ్వుతో ఎందుకు తెలుసా? సంపెంగ పువ్వు కూడా చాలా సూటిగా పొడువుగా ఉంటుందంట. అది వికసిస్తున్నప్పుడు దాని 2 దూలాలు ఇలా తెరుచుకుంటాయి. అంటే మన ముక్కు రంధ్రాలు ఉంటాయి చూడండి, అలా తెరుచుకుంటాయంట. అందుకే దాంతో పోల్చారు. సరే, ఇది రూపవర్ణన కనిపించడానికి. ఇప్పుడు గుణాలేంటి? సంపెంగ పువ్వు అంట, సంపెంగ పువ్వు ఉన్నప్పుడు ఇంట్లో పాములు వస్తాయి. శివుడి దగ్గర పాము ఎలా ఉంటుంది? శివుడి మెడలో పాము ఎలా ఉంటుంది? పడుకొని ఉంటుందా? కిందికి ఉంటుందా? ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. అంటే ఏం చెప్తుంది? ఆయన యోగ స్థితి గురించి చెప్తోంది. అంటే ఆయన కుండలిని జాగృతమయ్యింది అనే స్థితిలో చెప్తుంది. ఎవరైతే అలాంటి హయ్యర్ ఎనర్జీస్ ఉన్నారో, అందుకే మీకు కొన్ని గుళ్ళ దగ్గర, సాధువుల దగ్గర చూడండి, పాములు వాటంతట అవే వచ్చేస్తుంటాయి. వాళ్ళు హాని పెట్టడానికి రావట్లేదమ్మా అక్కడ, వాళ్ళు దాన్ని పసిగట్టగలరు. పాముకు ఆ లక్షణం ఉంటుంది. ఎలా ఉంటుంది పాము? ఒక్క దగ్గరే ఉంటుంది, అక్కడే కదలని కూడా కదలదు. అలా అది పడుకుందా? లేదు, అది స్టిల్, అంటే కదలిక లేకుండా ఉంది, కానీ అలర్ట్ ఫుల్ ఎరుకలో ఉందన్నమాట. అలాగే ఎవరైతే ఈ కుండలిని జాగృతమై ఉంటారో అందులో ఎవరు? శివుడు ఆదియోగి కాబట్టి ఆయన మెడలో పాము దానికి సంకేతం అన్నమాట. ఇప్పుడు ఈ సంపెంగ పూల దగ్గర కూడా పాములు ఎక్కువ వస్తాయంట. అంటే దీనికి ఏం చెప్తున్నారు? పాములు సంపెంగ పువ్వు ఏంటి రిలేషన్? యోగా ప్రాణాయామం ఐడియా ఉందా? దేంతో చేయాలి? ముక్కుతో చేయాలి. ఎలా ఉండాలి? ముక్కుతో ఆ ప్రాణాయామం చేసిన తర్వాత మీ శ్వాస ఎలా ఉండాలి? మరాళి మందగమన. ఇప్పుడు ఆడహంసను చూడండి, నడిచేటప్పుడు ఎంత మెల్లగా నడుస్తుందో మీ శ్వాస కూడా అంత మెల్లగా అయిపోవాలన్నమాట. ఆ స్థితికి వచ్చినప్పుడు మెల్లగా ఏమవుతుంది? మీ కింద ఏదైతే కుండలిని ఉందో అది మెల్లగా జాగృతం అవుతుంది, పైకి లేస్తూ ఉంటుంది, ఒక్కొక్క చక్రాన్ని విభేదిస్తూ వస్తుంది అనమాట. కింద నుంచి ఉన్న మూలాధారాన్ని దాటుకుంటూ పైన వరకు వస్తుంది. సో దానికి నిదర్శనం అనమాట సంపెంగ పువ్వు. అంటే మీరు అమ్మవారిది కూడా నాసాదండం అంటే ప్రాణాయామం చేస్తే మీ కుండలిని కూడా జాగృతం అవుతుంది అనడానికి సంకేతం. ఇంకోటి, సంపెంగ పువ్వు దగ్గర తుమ్మెద రాదంట, షట్పద అంటారు. తుమ్మెదకి ఇంకో పేరు షట్పద, అంటే దానికి 6 కాళ్ళు అంట. మనకేంటి 6 కాళ్ళు? ఇంద్రియాలు ప్లస్ మనసు. అంటే మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేయడం నేర్చుకుంటామో అండ్ ఈ ప్రాణాయామంతో దాన్ని కలుపుతామో అప్పుడు మనకు కూడా కుండలిని జాగృతం అవుతుంది అనడానికి సంకేతం అన్నమాట. అంటే అమ్మవారి ముక్కు మీద మీరు ధ్యానం చేస్తే అంట, నాసాదండం మీద ధ్యానం చేస్తే అంట మీ వంశంలోనే అమ్మవారు పుడుతుందంట. లేకపోతే మీకు ప్రాణాయామం తెలియదు, ముక్కు మీద ధ్యానం చేయొచ్చు, మీకు మెల్లగా ఆ నెమ్మదిదనం అది మీకు అమ్మవారు ఇచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, చేస్తే ఇచ్చేస్తుందా? అమ్మని నమ్మితేనే కదా అన్నీ జరుగుతున్నాయి. నమ్మకుండా తిన్నానా? అమ్మ అన్నం వండవా అని మీరేమైనా అమ్మ దగ్గర కూర్చున్నారా? వండుతున్నావా? బియ్యం వేసావా? పొయ్యి మీద పెట్ట అన్నారా? అమ్మ అన్నం వండు, ఆకలేస్తుంది. వెళ్ళిపోయారు, ఎక్కడో తిరిగి వచ్చారు. వండి పెట్టించిందా లేదా? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు చెప్పారు? నమ్మకమే కదా. ఫస్ట్ ఆధ్యాత్మికం అంతా ఎలా ఉంటుందంటే అమ్మ ముందు నమ్మాలి, తర్వాత చూస్తారు. మీరు అనుభవిస్తారు, చూస్తారు కాదు అనుభవిస్తారు. ఇది చూడటం అంటూ ఏముండదు, అంత అనుభవమే. ఇక్కడ అమ్మవారిని అనుకున్నా, మీరు అయ్యవారిని అనుకున్నా, హీషి అలా ఏముండదు. వాళ్ళు కాంతి స్వరూపాలు మాత్రమే. కానీ మనమున్న ఇంద్రియాలతో వాళ్ళు పసిగట్టలేం కాబట్టి మనకి కూడా అలాంటి మానవ స్వరూపం ఇచ్చి దాంతో పోలిస్తే కానీ మనకి రాదు. మనం దగ్గరగా దానితో పాటు మనము అనుసంధానం అవ్వలేము అనే దాంతోనే అవి ఇచ్చినవి అనమాట. సో ఋషులందరూ కూడా మనకి ఇచ్చిన ఆ మానవాకారాలు
దానికోసమే అన్నమాట దేవతలకి, లేకపోతే వాళ్ళు నిరాకార రూపం నిజం చెప్పాలంటే. కానీ ఫస్ట్ మీరు సాకారాన్ని పట్టుకుంటే కదా నిరాకారానికి వెళ్తారు. డైరెక్ట్ నిరాకారం ఎలా అంత ఈజీ కాదమ్మా. మనసుని నిల్చోబెట్టిద్దాం, బుద్ధిని నిల్చోబెట్టిద్దాం, ఇంద్రియాలు చేద్దాం, అంత ఈజీ కాదు. ఈరోజు నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదన్నమాట. సో మీరు ఒక స్థితికి చేరాలి అంటే ఫస్ట్ మీకు బాడీ సపోర్ట్ చేయాలి. అందుకే యోగా నేర్చుకోవాలి. తర్వాత మీ మనసు ఒక దగ్గర నిగ్రహ శక్తి ఆగగలగాలి. తర్వాత బుద్ధి కూడా దాని మీద పడవాలి. ఇవన్నీ అయ్యాక అప్పుడు అమ్మవారు మెల్లగా సాధన మార్గంలో మీకు వస్తుంది. జరగడానికి ఎన్ని సంవత్సరాలు, కానీ ఫస్ట్ తెలియాలి ఏం చేయాలి. ఇవి చేస్తే నెక్స్ట్ అది జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు ఒక్కొక్కసారి. విపాసన తెలుసా? విపాసన ఎవరు చేస్తారు? విపాసన బుద్ధిస్ట్ మాంగ్స్ చేస్తారు. దానికి గురువు అవసరం లేదు. వాళ్ళు కూడా అదే స్థితికి చేరుతారంట. కానీ వాటికి వాళ్ళకలా 16 జన్మలు అవసరం పడుతుందంట. 16 జన్మలు సొంతంగానే ఏం లేదు, కూర్చొని ఉంటారు అంతే, కూర్చొని ఉండాలి, ఇంకేం లేదు, వాళ్ళు ఏం చేసేది లేదు. కానీ మనకి గురువు కనుక దొరికితే ఆ 16 జన్మలంతా కూడా కుదించిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆధ్యాత్మికం అంటే మీరు గురువుని పట్టాల్సిందే. మీకు ఏ గురువు లేరనుకోండి, అమ్మవారిని అడగండి, అమ్మవారే గురువు అవుతుంది. లోపాముద్రార్చిత అమ్మవారే గురువు అయింది. అమ్మ పేరు కూడా వస్తుంది తర్వాత. మళ్ళీ అంటున్నా, నమ్మండి, నమ్మితే ఉంది, నమ్మితే అమ్మ, నమ్మకపోతే రాయి. ఇప్పుడు ముక్కు చెప్పుకున్నాం, ఆ తర్వాత ఏం చేయాలి? ముక్కు అంతేనా? ఇప్పుడంటే మనకు ముక్కు పుడకలు లేవు, కానీ ముక్కు పుడక చెప్పాలి కదా. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇక్కడ అమ్మవారి ముక్కు పుడక, అడ్డు భాష, ముక్కెర ఏదైనా అది ఎలా ఉంది తెలుసా? తారలనే తిరస్కరించేలా ఉందంట అమ్మవారి దాంట్లో. ఆ భాషన అంటే ఆ కిరణాలు ఎలా మెరుస్తున్నాయి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన బతుకంతా గ్రహాలు. మా బావ అంటారు 2 ఉండాలమ్మా, గృహబలమైన ఉండాలి, గ్రహబలమైన ఉండాలి. మనిషి ఎదగాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. గృహబలం ఉందనుకోండి ఇల్లు మారకండి, గ్రహబలం ఉందనుకోండి గ్రహాలు మీకు సాయం చేస్తూనే ఉంటాయి. సో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇప్పుడే ముక్కు ఎటువైపు? 2 వైపులు ఉందా లేదా? సగం ఉందా? సో అమ్మవారు ఇక్కడొక వంకెర, ఇక్కడొకటి పెట్టుకుంటుందంటే ఇక్కడ ఒకటి పెట్టుకుంటుందంట. ఈడ పింగళ అంటే ఏది ఈడ, ఏది పింగళ? ఇదన్నీ నేర్చుకోవాలి, లేకపోతే తర్వాత వెళ్ళే కొద్దీ అర్థం కావు. ఫస్ట్ సుషుమ్న మధ్యలో నాడి, ఇది ప్రథమ నాడులు, కనిపించవు మీకు, ఉంటాయి ప్రథమ నాడి సుషుమ్న. ఆ తర్వాత సో మీ ఎడమ వైపు ఎవరు ఉంటారు? శక్తి స్వరూపం, చంద్రుడు శక్తి స్వరూపం. సో ఇడా నాడి. మీ రైట్ సైడ్ పింగళ, సూర్యమండలం. ఇక్కడ కుజ నక్షత్రం, ఇక్కడ శుక్ర నక్షత్రం. కుజ అంటే మార్సా వీనసా? అబ్బాయిలది ఏంటి? మార్స్, అమ్మాయిలది వీనస్, ఇంగ్లీష్లో చెప్పుకుంటే. సరేనా? ఇప్పుడు చంద్రుడిని దేంతో పోలుస్తాము? మనము పెట్టుకునే ఆభరణాల్లో చంద్రుడిని దేంతో? ముత్యం. మీకు కొన్ని దోషాలు ఉన్నాయనుకోండి, మీకు జ్యోతిషాస్త్రం ముందు ముత్యం ఇస్తారు, లేకపోతే వజ్రం ఇస్తారు. సూర్య సంబంధిత రాశి సంబంధిత ఏమైనా ఉన్నాయనుకోండి దోషాలు, అప్పుడు మీకు ఏమి ఇస్తారు? పగడం ఇస్తారు. పగడం లేకపోతే మాణిక్యం ఇస్తారనమాట. సో అమ్మవారి ఓన్లీ మీది నాసాభరణం, వీటి మీద ధ్యానం చేసినా కానీ ధ్యానం మీకు తెలియదు ఏం చేయాలో. చూడండి అంతే, రోజు ఫోటోని చూడండి, మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సూర్యచంద్రులు 2 ఉన్నారు, ఉన్నదే వాళ్ళంతా. మనం చెప్పుకున్నాం కదా, రాశులు, నక్షత్రాలు, పాదాలు చెప్పుకున్నాం, గుర్తుందా? సో వీళ్ళనే అమ్మవారు ఆభరణాలుగా పెట్టుకుంది. ఒక్కసారి ఊహించుకుందామా ఎలా ఉంటుంది? ఇక్కడ చంద్రుడు అంట, ఇక్కడ సూర్యుడు అంట. వాళ్ళు ఎంత ఉంటారో తెలుసా? మనకి ఇక్కడ నుంచి ఇంతే కనిపిస్తున్నారేమో, దగ్గరికి వెళ్తే. అలాంటి వాళ్ళని ఆమె పెట్టుకుంది ఆభరణంగా. అంటే అమ్మ ఎంత విరాట్ స్వరూపం. మళ్ళీ చెప్తున్నాను, రూపవర్ణన అంటే ఏంటి అంటే ఆమె మనకు అందడానికి మనం దించుకున్నాం, ఆమె దిగలేదు. మన కోసం అమ్మవారిని దించుకున్నాం, అంత మాత్రం ఆమె అలా ఉందని అనుకోదు. ఆమె విరాట్ స్వరూపం. ఓం శ్రీమాత్రే నమః.